ఇక మీ అందరికి తెలిసిందే 27న ఈ నెల 27న రజతోత్సవం ఏదైతే బీఆర్ఎస్ మొదలుపెట్టి 25 సంవత్సరాలు కాబోతుంది. దాన్ని మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా చెప్పుకునేలాగా, కుదిరితే ప్రపంచంలో కూడా చెప్పుకునేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మన బీఆర్ఎస్ వారియర్స్ అందరూ కూడా. కార్యకర్తలు, చిన్న కార్యకర్త నుంచి ఆల్మోస్ట్ బీఆర్ఎస్లో ఉండే పెద్ద లీడర్ అనడానికి లేదు, ఆయన కూడా కార్యకర్తనే అని వాళ్ళ ఇప్పుడు ఏదైతే గులాబీ బాస్ ఉన్నాడో కేసీఆర్ అదే చెప్తారు. ఎవరు ఇలా సార్లు కాదు, ఎవరు ఇలా బాస్లు కాదు, అందరూ కార్యకర్తలే. ఇవాళ మీరు ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, ఎంపీ అయ్యి ఉండొచ్చు, మినిస్టర్ అయ్యి ఉండొచ్చు, ఎమ్మెల్సీ అయ్యి ఉండొచ్చు, వార్డ్ మెంబర్ అయినా సరే, వార్డ్ మెంబర్ నుంచి అంటే జెండా పట్టుకున్న కార్యకర్త, ఎవరైతే జెండా పట్టుకున్న వ్యక్తి ఉన్నాడో అక్కడి నుంచి కూడా గవర్నమెంట్ సీట్లో కూర్చునే వ్యక్తి వరకు కూడా బీఆర్ఎస్ వారియర్స్, బీఆర్ఎస్ కార్యకర్తలే, రాష్ట్ర కార్యకర్తల్లాగానే పనిచేయాలి, తెలంగాణ రాష్ట్ర కార్యకర్తల్లాగానే పనిచేయాలనేసి కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వరంగల్లో జరగబోతున్న సభ ఉందో ఆ సభకు దాదాపుగా 10 లక్షల మందిని సేకరించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంకోటి ఏంటి, అధికారంలో ఉంటే జనాలు రావడానికి ఈజీగా ఉంటుంది, గవర్నమెంట్ పర్మిషన్లు అన్నీ ఓకే బాగుంటుంది, బస్సెస్ కానీ రూట్ మేము అంతా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్లో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. మరి వీళ్ళకి ఎదురయ్యే టాస్క్లు ఎలాంటి, వీళ్ళని ఎవరెవరు అడ్డుకునే సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ తాజా ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు దీన్ని ఆపడానికి మాత్రం చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. సో అవన్నీ విఫలమవుతాయి. సో మేము అసలు ఏర్పాట్లు చేసుకోవాలంటే కూడా కొవ్వొత్తుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఆంధ్ర ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో వస్తుంది అని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎందుకు అంటే ఏదైనా కావాలన్నా పర్మిషన్లు, పోలీస్ పర్మిషన్లు ఏంది ఏం చేసే పరిస్థితి లేదు. అలాగే చూసుకుంటే ఇప్పుడు ఈ 10 లక్షల మందిని తీసుకురావడం మాత్రం పెద్ద టాస్క్. దాదాపుగా ఈ 10 లక్షల మందికి ఇక్కడ పార్కింగ్ కానీ, వంటలు కానీ అవన్నీ కూడా స్టేజ్ దాదాపుగా 1500 ఎకరాల విస్తరణలో అంటే పొలాలంతా క్లీన్ చేసి స్వచ్ఛందంగా అంటే మీటింగ్ కోసం స్వచ్ఛందంగా రైతులు కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం 1500 ఎకరాల గ్రౌండ్లో దాంతో దాదాపుగా 1300 ఎకరాలు పార్కింగ్ అయితేంది, మిగతా సెట్టింగ్ అదంతా పెట్టారు. ఇంకా అది కాకుండా మెయిన్ సెట్టింగు, ఇంకోటి స్టేజ్, దానికి దాదాపుగా 200 ఎకరాలు మొత్తం కలిపి అదొక 1200 ఎకరాలు, అదొక 1300 ఎకరాలు. ఈ స్టేజ్ ముందు వీళ్ళందరూ వీవీఐపీలు కూర్చోడానికి, మీడియా వాళ్ళకు, జనాలకు అంతా కలుపుకొని ఇంకో 200 ఎకరాలు. ఈ అన్నిట్లలో కలిపి దాదాపుగా 10 లక్షల మందితో ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ బాస్. మరి 10 లక్షల మంది వస్తారా? క్వశ్చన్ మార్క్. రారా? ఇంకో క్వశ్చన్ మార్క్. సరే వస్తే కేసీఆర్ ఏదో ఈసారి అంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మరి ఈసారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఎలాంటి స్పీచ్ ఉంటుంది అనేది కూడా రాష్ట్రం అంతా ఉత్కంఠంగా ఉంది. అంటే ఒక పార్టీయే కాదు, మిగతా పార్టీలు కూడా ఎదురు చూస్తుంది మరి కేసీఆర్ నోట ఏ మాట వస్తుంది అనేది ఆలోచనలో ఉన్నారు. సో ఏదైతే తెలంగాణలో అంటే బేసిక్గా కేసీఆర్ తీసుకునే వాదన ఏంటంటే ఒకప్పుడు ఉండే తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకప్పుడు 24 గంటల కరెంటు వచ్చేది, ఇప్పుడు వచ్చేసి తెలంగాణ రాత్రి 12 గంటలకు వస్తుంది కరెంటు, ఏది 3 ఫేజ్ కరెంటు. తెలంగాణ మళ్ళీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎలా అయితే ఉన్నామో తెలంగాణ పోయి టార్చ్ లైట్లు పట్టుకొని, ఈ లైట్లు పట్టుకొని, దీపాలు పట్టుకొని, కొవ్వొత్తులు పట్టుకొని పోయి మోటార్లు ఆన్ చేసుకునేది పొలాలలో. సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో వచ్చింది అనేది ముఖ్యంగా మెయిన్గా అది కరెంటు, నీళ్ళు ఫస్ట్ అవి 2 తీసుకుంటారు. అది ఆల్రెడీ చెప్తున్నారు, నాయకులు కూడా చెప్తున్నారు. రాత్రి తెలంగాణ 12 గంటలకు వస్తుంది, మళ్ళీ అది 3-4 గంటల వరకు ఉంటుంది, 9-10 గంటలకు క్లోజ్ అయిపోతుంది. సో అలాగే నీళ్ళని పారబెట్టుకోవాలి కాబట్టి రైతులందరూ కూడా రాత్రి తెలంగాణ 11-12 గంటలకు వెళ్ళి మోటార్లు ఆన్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని మీద ఇంకోటి నీళ్ళు కూడా సాగునీరు. సరే తాగునీరు ఎంతో కొంత ఓకే పర్లేదు, బాగానే ఉంది, తాగునీరు వస్తుంది, హైదరాబాద్లో కూడా బాగానే వస్తుంది. అప్పుడు మిషన్ భగీరథ పుణ్యనా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బాగానే ఇస్తుంది, ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి అసలు సాగునీరు ఏది? సాగునీరు ఇప్పుడు మేడిగడ్డ ఒక వంక పెట్టుకొని ఆ నీళ్ళని అన్నిటిని వదిలేస్తున్నారు. అక్కడ వదిలేసినా సరే ముందున్న దగ్గర నుంచి వాటర్ పంపింగ్ చేయొచ్చు, కానీ ఎందుకు చేయట్లేరు అని టీఆర్ఎస్ కార్యకర్తల వాదన, లీడర్ల వాదన. ఇవన్నీ పక్కన పెడితే మన తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పైన కేసీఆర్ గారు మాట్లాడనీకపోతున్నారు. సో ఇంకోటి అది కాకుండా ఇందులో ఏదైనా జాయినింగ్స్ ఉంటాయా, లేదంటే ఇంకేదన్నా పెద్ద విషయాలు చెప్తారా అనేది కూడా
ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ స్పీచ్ కోసం. 27న జరిగే స్పీచ్ దాదాపుగా మరి అందరు మాట్లాడతారా, కేసీఆర్ ఒక్కడే మాట్లాడతారా అనేది కూడా చూడాలి. సో కేసీఆర్ స్పీచ్ అంటేనే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అందరు నాయకులతో పోల్చుకుంటే కేసీఆర్ గారి స్పీచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక పర్సన్ నిద్రను రానియడు, బోర్ కొట్టనియడు, సూటిగా ఏదైతే నీకు చెప్పాలనుకుంటున్నారో నీకు అర్థమయ్యే భాషలో, నీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పేస్తాడు. అదొక టాలెంట్ పర్సన్ మన కేసీఆర్ గారు. సో ఇవన్నీ చూసుకుంటే 27 మాత్రం 10 లక్షల మందితో సభ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. నిజంగా అనుకున్నట్టు వాళ్ళు అనుకున్నట్టు కనుక 10 లక్షల మంది వస్తే చాలా గ్రేట్. ఇంకోటి అది కాకుండా సూర్యాపేట జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ సూర్యాపేట నుంచి దాదాపుగా చాలామంది రైతులు స్వచ్ఛందంగా ఎడ్ల బండ్లు తీసుకొని ఆల్రెడీ బయలుదేరడం జరిగింది ఇవాళ. నిన్న నుంచి బయలుదేరడం జరిగింది. సో వాళ్ళు స్వచ్ఛందంగా ₹1 తీసుకోకుండా ఏది లేకుండా కూడా ఎడ్ల బండిపై మా సారికి స్వాగతం చెప్తామంటూ ఎడ్ల బండిపై బయలుదేరడం జరిగింది. చాలా మంచి విషయం. అంటే సరే వెళ్ళేదనేది పక్కన పెడితే ఎడ్ల బండి అనేది రైతుకి ఒక బైక్ లాంటిది. ఒక రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెగ్ అన్నీ అన్నమాట. సో అలాంటి ఎడ్ల బండి మళ్ళీ రైతులు దాన్ని తీసుకొని రావడం నుంచి శుభ కార్యక్రమం అనుకోవచ్చు. సో ఇంతే కాకుండా అసలు 27 రోజు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతాడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడతాడు అనేది కూడా చూద్దాం. అందులోనే HCU ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలా చాలా ఉన్నాయి. మరి అవన్నిటినీ సూటిగా చెప్తాడా, జనాలకు ఏ రకంగా అర్థమయ్యేలాగా. అంటే దాదాపుగా ప్రభుత్వం పోయినప్పటి నుంచి కూడా కేసీఆర్ చాలా తక్కువ మాట్లాడిండు. చాలామంది కూడా బీజేపీ నాయకులు కూడా కేసీఆర్ స్పీచ్ మనం మిస్ అవుతున్నాము, సో కేసీఆర్ మాట్లాడితేనే బాగుంటుంది అని కూడా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, అంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో 10 ఏళ్ళు మనం అధికారంలో చూసిన కేసీఆర్ని అధికారం పోయిన తర్వాత చూసిన కేసీఆర్ చాలా డిఫరెంట్గా ఉన్నారు. చాలా తేడా అవుతుంది. మరి ఇప్పుడు ఎలాంటి స్పీచ్ ఇస్తాడనేది చూద్దాం.